హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ తోటకూర పప్పు. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలాంటి పప్పు ఒక్కసారి ట్రై చేస్తే చాలు లొట్టలేసుకొని మరీ తింటారండి. ఆరోగ్యకరమైన రుచికరమైన ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ముందుగా ఈ తోటకూర పప్పు కోసం ఒక 3 కట్టల వరకు తోటకూరను తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు కోసం 1.5 గ్లాసు వరకు పప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ పప్పు నానేలోపు 2 మీడియం సైజ్ టమాటో, 2 పచ్చిమిర్చి తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ పప్పు నానిపోయినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, తోటకూర అన్నీ వేసి బాగా కలుపుకొని దానికి సరిపడ్డ వాటర్ వేయాలి. మ్యాక్సిమం కొంచెం మునిగేంత వరకు వేయండి. ఇలా మునిగినంత వరకు వాటర్ వేసి కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ పప్పు ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టుకోవాలి. కుక్కర్ 4 విజిల్ వచ్చినాక కుక్కర్ క్యాప్ తీసి కొంచెం పప్పు ఇలా స్మాష్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికించాలి. ముందు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాని రసం కూడా ఇందులో వేసి బాగా ఉడికించాలి. ఇలా ఆ పప్పు ఉడుకుతున్నప్పుడు కొంచెం రుచికి సరిపడ్డ ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ పప్పు బాగా మరగనీయాలండి, అప్పుడే పప్పు రుచిగా వస్తుంది. ఎందుకంటే ఆ పప్పుకు పుల్ల బాగా పట్టి పుల్లగా రుచిగా టేస్ట్గా బాగుంటుందండి. ఇలా మరిగినాక తాలింపు పెట్టుకోవాలి అండి. ముందుగా తాలింపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వెల్లుల్లి కొంచెం వేసి వేగించాలి. అది వేగినాక పోపులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కూడా తాలింపు వేగించాలి. తాలింపు బాగా వేగినాక ఆ పప్పు ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన రుచికరమైన తోటకూర పప్పు రెడీ అండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.